వర్షంలో చెట్టు మీద 3 ఇల్లులు. ఒక అందమైన పచ్చటి అడవిలో ఒక పెద్ద పురాతనమైన ఇల్లు ఒకటి ఉంటుంది. ఆ ఇంట్లో మహిగ్రద్ద తన 4 పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. మహిగ్రద్దకు 3 కూతుళ్ళు, 1 కొడుకు. పెద్ద కూతురు పేరు తుని పిచ్చుక, రెండో కూతురు చోటు చిలుక, మూడో కూతురు చిచ్చుకాకి. అందరికంటే చిన్నవాడు కొడుకు లూసి పావురం. మహిగ్రద్ద తన కూతుళ్ళకి 3 ఏళ్ల క్రితమే పెళ్లిళ్లు చేసింది. తుని పిచ్చుకకు బుజ్జి పిచ్చుక, చోటు చిలుకకు పన్ను చిలుక, చిచ్చుకాకి చిన్నుకాకి అనే పిల్లలు పుట్టారు. వీరంతా ఇప్పుడు పెద్దవారై సిటీలోని కాలేజీలో చదువుకుంటున్నారు. ఈ 3 కూతుళ్ల భర్తలు డబ్బులు సంపాదించడం కోసం దుబాయ్ దేశానికి వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. భర్తలు దూరంగా ఉండడంతో కూతుళ్ల 3 తమ పిల్లల్ని తీసుకుని తల్లి మహిగ్రద్ద ఇంట్లోనే తమ్ముడు లూసి పావుడంతో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. ఒకరోజు ఉదయం తుని, చోటు, చిచ్చు 3 వంటగదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చూడు చోటు, ఈ రోజు వాతావరణం ఎంత బాగుందో. మన పిల్లలు పుచ్చి, పన్ను, చిన్ను కాలేజీ నుండి వచ్చేసరికి వేడివేడిగా ఏదైనా మంచి వంటకం చేయాలి. వాళ్ళు కాలేజీలో బాగా చదువుకొని అలసిపోయి వస్తారు కదా. చోటు చిలుక కూరగాయలు కోస్తూ, అవును తల్లి, నువ్వు చెప్పింది నిజమే. మన భర్తలు దుబాయ్లో ఉంటూ మన కోసం, మన పిల్లల చదువుల కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు పంపించే డబ్బులతోని మన పిల్లలు పెద్ద చదువులు చదువుకుంటున్నారు. మన తమ్ముడు లూసి కూడా ఇంట్లో ఎంతో బాధ్యతగా ఉంటున్నాడు. చిచ్చుకాకి కట్టెలు పొయ్యిలో పెడుతూ, అవునక్క, మన తమ్ముడు లూసి ఎంత మంచివాడో కదా. మనం ఈ ఇంట్లో ఉంటున్నా కూడా ఒక్కరోజు కూడా మనల్ని పరాయి వాళ్ళలా చూడలేదు. మన పిల్లల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇలాంటి తమ్ముడు దొరకడం మన అదృష్టం. అదే సమయానికి కాలేజీ పూర్తి చేసుకుని బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక, చిన్నుకాకి 3 ఎంతో ఉత్సాహంగా ఇంట్లోకొస్తారు. వాళ్ళ ముఖాల్లో ఎంతో సంతోషం కనిపిస్తుంది. బుజ్జి పిచ్చుక తన బ్యాగ్ పక్కన పెడుతూ ఆనందంగా, ఈరోజు కాలేజీలో మాకొక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు. నేనే అందరికంటే ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నాను తెలుసా. మా ప్రొఫెసర్ నన్ను అందరి ముందు మెచ్చుకున్నారు. బన్ను చిలుక నవ్వుతూ, అవును పిన్ని, బుజ్జి చాలా బాగా చదువుతోంది. నేను కూడా ఈ రోజు కాలేజీలో జరిగిన రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను. నాన్న దుబాయ్ నుండి ఫోన్ చేసినప్పుడు ఈ విషయం చెప్పాలి. చిన్నుకాకి కడుపు పట్టుకుని నిట్టూరుస్తూ, అబ్బో, మీ చదువులు ఆటలు పక్కన పెట్టండి బాబు. కాలేజీలో తిన్నది ఎప్పుడో అరిగిపోయింది. నా కడుపులో ఎలుకలు యుద్ధం చేస్తున్నాయి. అమ్మో, ఈ రోజు ఏం వంట చేసావే? మంచి సువాసన వస్తుంది. మహిగ్రద్ద అక్కడికొచ్చి పిల్లల తలలు నిమురుతూ ప్రేమగా, నా బంగారు కొండల్లారా, మీరు బాగా చదువుకొని పెద్దవాళ్ళు కావడమే మాకు కావాలి. మీ తల్లులు మీకోసం వేడివేడిగా వండారు. వెళ్లి చేతులు కడుక్కొని రండి, అందరం కలిసి తిందాం. మీ మావయ్య లూసి కూడా ఇప్పుడే బయట నుండి వస్తాడు. కాసేపటికే లూసి పావురం ఇంట్లోకొస్తాడు. లూసి ముఖంలో ఏదో తెలియని ఆలోచన ఉంటుంది. అది గమనించిన మహిగ్రద్ద కొడుకు దగ్గరికి వెళ్తుంది. మహిగ్రద్ద ఆందోళనగా, ఏమైంది లూసి, అలా ఆలోచిస్తూ ఉన్నావు? ఏమైనా సమస్య? నాతో చెప్పు నాయనా. లూసి పావురం మెల్లిగా నవ్వుతూ, ఏం లేదమ్మా, మన ఊరి చివర ఉండే కుహుబాతు ఉంది కదా, తనని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ విషయం నీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నానమ్మా. తుని పిచ్చుక సంతోషంగా కంతేస్తూ, అరే లూసి, ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? నీకు పెళ్లి వయసు వచ్చింది. కుహుబాతుకు చాలా అందంగా ఉంటుంది. నువ్వు తనని పెళ్లి చేసుకోవడం మాకెంతో సంతోషం. అమ్మా, వెంటనే వెళ్లి మాట్లాడేసిరా అమ్మా. మహిగ్రద్ద సంతోషంగా, సరే లూసి, నీకిష్టమైతే నాకు కూడా సంతోషమే, సమ్మతమే కూడా. రేపే నేను వెళ్లి కుహుబాతు తల్లిదండ్రులతో మాట్లాడి మీ పెళ్లి నిశ్చయించుకొని వస్తాను. మన ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఇక మరుసటి రోజు మహిగ్రద్ద వెళ్లి కుహుబాతుతో లూసి పెళ్లి సంబంధం మాట్లాడుకుని వస్తుంది. కొన్ని రోజుల్లోనే లూసి పావురం, కుహుబాతు పెళ్లి ఎంతో ఘనంగా జరుగుతుంది. పెళ్లి జరిగిన కొత్తలో కుహుబాతు ఇంట్లో అందరితో బాగానే ఉన్నట్లు నటిస్తుంది. కానీ రోజులు గడిచి కొద్దీ ఆమె మనసులోని స్వార్థం బయటపడుతుంది. కుహుబాతుకి మహిగ్రద్ద ఇంట్లో ఇంతమంది ఉండడం అస్సలు నచ్చదు. ముఖ్యంగా తుని, చోటు, చిచ్చుల పిల్లలు కాలేజీకి వెళ్లడం, ఇంట్లో హడావిడి చేయడం ఆమెకు చిరాకు తెప్పిస్తుంది. ఒకరోజు రాత్రి కుహుబాతు బెడ్రూమ్ లో లూసి పావుడంతో గొడవ పెట్టుకోవడం మొదలు పెడుతుంది. కుహుబాతు కోపంతో ముఖం తిప్పుకుంటూ, చూడండి లూసి, నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చాను, కానీ నాకు ఈ ఇంట్లో అస్సలు ప్రశాంతత లేదు. ఎటు చూసినా మీ అక్కలు వాళ్ళ పిల్లలే కనిపిస్తున్నారు. ఇదొక ఇల్లా లేక ఏదైనా పెళ్లి సత్రమా? లూసి పావురం సమదాయిస్తూ,
ఏంటి కుహు అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు నా సొంత అక్కలు. వాళ్ళ భర్తలు దుబాయ్లో ఉంటూ కష్టపడుతున్నారు. మన పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు కదా. మనమంతా కలిసి ఉంటేనే కదా అందం. కుహుబాతు మరింత కోపంగా, ఏమందం? వాళ్ళ భర్తలు దుబాయ్లో ఉండి డబ్బులు సంపాదిస్తున్నారు కదా, మరి ఇక్కడ మీ అమ్మ సొంత ఇంట్లో ఎందుకు తిని కూర్చుంటున్నారు? వాళ్ళు వేరే ఇల్లు అద్దెకు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. మీ అమ్మ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. నాకైతే ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండాలని లేదు. మీరేదో ఒకటి తేల్చుకోకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. లూసీ పావురం భయపడుతూ, వద్దు కుహు, అలా అనకు. నేను నీ మాట వింటాను, కానీ నా అక్కలను వెళ్ళిపోమ్మని నేనెలా చెప్పగలను? అమ్మ ఊరుకోదు కదా. కుహుబాతు కుట్రపూరితంగా నవ్వుతూ, దానికి ఒక దారుందిలే. రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ సృష్టించండి. వాళ్ళకు వారే విసిగిపోయి వెళ్ళిపోయేలా చేయాలి. లేకపోతే మీరే గట్టిగా అరిచి వాళ్ళని బయటికి గెంటేయాలి. కుహుబాతు చెప్పిన మాటల ప్రభావం లూసీ పావురం మీద గట్టిగా పడుతుంది. భార్య మీద ఉన్న పిచ్చి ప్రేమతో లూసీ తన సొంత అక్కలపై ద్వేషాన్ని పెంచుకుంటాడు. రోజు ఇంట్లో చిన్న విషయాలకి గొడవలు పడడం మొదలు పెడతాడు. పిల్లలు కాలేజీకి వెళ్తుంటే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం బన్ను చిలుక హాల్లో చదువుకుంటూ ఉండగా లూసీ వచ్చి బుక్ లాక్కుంటాడు. బన్ను చిలుక ఆశ్చర్యంగా, ఏమైంది మావయ్య? నా బుక్ ఎందుకు లాక్కున్నావు? రేపు నా కాలేజీలో ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. లూసీ పావురం కోపంగా గట్టిగా అరుస్తూ, చదువుకోవడానికి నీకు వేరే చోటు లేదా? ఎప్పుడు ఎక్కడే కూర్చొని సోఫాలు పాడు చేస్తూ ఉంటావు. మీ నాన్న దుబాయ్ నుండి పంపించే డబ్బులతో పెద్ద పెద్ద పుస్తకాలు కొని ఇక్కడ బెళ్ళపలిస్తున్నావా? వెళ్ళి ఇక్కడ నుండి. బన్ను చిలుక కళ్ళల్లో నీళ్లతో తన తల్లి చోటు చిలుక దగ్గరికి వెళ్తాడు. చోటు చిలుక తన కొడుకు ఏడవడం చూసి లూసీ దగ్గరకు వస్తుంది. చోటు చిలుక బాధగా, ఏంటి లూసీ, చిన్నపిల్లాడి మీద అంతలా అరుస్తున్నావు? వాడు చదువుకుంటుంటే నీకొచ్చిన నష్టమేంటి? పెళ్లి కాకముందు వాడిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడివి, ఇప్పుడెందుకు ఇలా మారిపోయావు? కుహుబాతు మధ్యలోకొచ్చి వెటకారంగా, ఓహో చూడగారు, మీ కొడుకుని ఏమైనా అంటే మీకు అంత కోపం వస్తుందా? మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూ మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తారా? మీ భర్తలు దుబాయ్లో సంపాదించే డబ్బులతో వేరే ఇల్లు చూసుకోవచ్చు కదా, ఇక్కడెందుకు పడున్నారు? చిచ్చుకాకి కోపంగా ముందుకొస్తూ, కుహో, నోరు అదుపులో పెట్టుకో. ఇది మా అమ్మ ఇల్లు, మాకిక్కడ ఉండే పూర్తి హక్కు ఉంది. కొత్తగా వచ్చిన నువ్వు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పడానికి ఎవరో? కుహుబాతు లూసీని రెచ్చగొడుతూ, చూసారా లూసీ, మీ అక్కలు నన్ను ఎలా తిడుతున్నారు? ఈ ఇంట్లో నాకు గౌరవం లేదు. ఇప్పుడే చెప్పండి, ఈ ఇంట్లో నేనుండాలా లేక వీళ్ళు ఉండాలా? లూసీ పావురం ఆవేశంతో ఊగిపోతూ, చోటు, చిచ్చు, తుని, మీరందరూ ఇప్పుడే నా ఇల్లు వదిలి వెళ్ళిపోండి. నా భార్యను బాధ పెట్టే హక్కు మీకు లేదు. మీ పిల్లలను తీసుకుని ఇప్పుడే బయటికి నడవండి. తుని పిచ్చుక కన్నీళ్లతో తమ్ముడు చేతులు పట్టుకుంటూ, లూసీ, ఏంట్రా ఈ మాటలు? మనమంతా ఒకే కడుపును పుట్టాంరా. ఒక్క రోజులోనే మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తావా? బయట చూడు ఎంత భయంకరమైన వర్షం పడుతుందో. ఈ వర్షంలో మా పిల్లలను తీసుకుని మేమెక్కడికెళ్ళాలిరా? నిజంగానే బయట ఆకాశం నల్లగా మారిపోయి గట్టిగా ఈదురుగాలులు వేస్తూ కుండపోతగా వర్షం పడుతూ ఉంటుంది. వర్షం చప్పుడు ఇల్లంతా వినబడుతూ ఉంటుంది. కుహుబాతు కఠినంగా, వర్షం వస్తే మాకేంటి, వరద వస్తే మాకేంటి? నా ఇల్లు నాకు ప్రశాంతంగా ఉండాలి. లూసీ, వీళ్ళ సామాన్లు బయటపడేయండి. లూసీ పావురం తన భార్య చెప్పిన మాటను విని అస్సలు జాలి లేకుండా తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకిలను, వాళ్ళ కాలేజీ చదువుకునే పిల్లలను కూడా, బుజ్జి, బన్ను, చిన్నులను గట్టిగా పట్టుకుని తలుపు తీసి బయట వర్షంలోకి గెంటేస్తాడు. వాళ్ళ చిన్న చిన్న సామాన్లు కూడా వర్షంలోకి విసిరేస్తాడు. తుని పిచ్చుక వర్షంలో తడుస్తూ గట్టిగా ఏడుస్తూ, లూసీ, వద్దురా, తలుపు తీరా. నా బిడ్డ బుజ్జి చలికి వణికిపోతుందిరా, మా మీద జాలి చూపించురా. బుజ్జి పిచ్చుక చలికి వణుకుతూ, అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. మావయ్య మమ్మల్ని ఇంటికిలా బయటికి నెట్టేశాడు. వర్షపు నీళ్లు కళ్ళల్లో పడుతున్నాయి. మనకి ఇల్లు లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? బన్ను చిలుక, చిన్ను కాకి కూడా వర్షంలో తడుస్తూ తమ తల్లులను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఏడుపులు ఆ హోరున పడుతున్న వర్షంలో కలిసిపోతాయి. లూసీ పావురం మాత్రం కఠినంగా తలుపులు గట్టిగా వేసేసుకుంటాడు. ఆ సమయంలో మహిగ్రద్ద గుడికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటుంది. దారిలో తన కూతుళ్ళు, మనవళ్ళు వర్షంలో తడుస్తూ రోడ్డు మీద ఏడవడం చూసి గుండె పగిలిపోయినంత పని అవుతుంది. మహిగ్రద్ద పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వస్తుంది. మహిగ్రద్ద కంగారుగా కూతుళ్లను, మనవళ్లను దగ్గరికి తీసుకుంటూ, అయ్యో నా బంగారు తల్లులారా, ఏమైంది మీకు? ఈ భయంకరమైన వర్షంలో బయట ఎందుకు తడుస్తున్నారు? ఆ లూసీ గాడెక్కడా? మిమ్మల్ని బయటికి నెట్టేశాడా? చోటు చిలుక ఏడుస్తూ, అవునమ్మా, ఆ కుహుబాతు చెప్పిన మాటలు విని లూసీ మనసు పూర్తిగా మారిపోయింది. మమ్మల్ని అస్సలు జాలి లేకుండా ఈ వర్షంలో బయటికి తోసేశాడమ్మా. మా పిల్లలు చలికి వణికిపోతున్నారు. మాకిప్పుడు తల దాచుకోవడానికి చోటు కూడా లేదమ్మా. మహిగ్రద్ద కళ్ళు తుడుచుకుంటూ ధైర్యంగా,
ఏడవకండి నా బిడ్డలారా, మీ తల్లి ఇంకా బ్రతికే ఉంది. ఆ లూసీగాడు కుహుబాతు ఒకరోజు ఇలాగే చేస్తాను నేనెప్పుడో ఊహించాను. అందుకే నేను మీకోసం ఒక అద్భుతమైన ఏర్పాటు చేశాను. మీరు ఏడవకండి, నాతో రండి. మహిగ్రద్ద తన కూతుళ్లను మనవళ్లను తీసుకుని అడవి మధ్యలో ఒక చాలా పెద్ద బలమైన మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ చెట్టు చాలా విశాలంగా ఉంటుంది. ఆ చెట్టు పైకి చూడగానే తుని, చోటు, చిచ్చుల కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోతాయి. ఆ పెద్ద చెట్టుపై 3 అందమైన తాటాకులతో కట్టెపుల్లలతో కట్టిన ఇల్లులుంటాయి. ఆ 3 ఇల్లులు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఎంతో అందంగా అలంకరించుంటాయి. తుని పిచ్చుక ఆశ్చర్యంతో కన్నీళ్లు తుడుచుకుంటూ, అమ్మా ఏంటిది, ఈ చెట్టు పైన 3 ఇల్లులున్నాయి, ఇవి ఎవరు కట్టారమ్మా? మహిగ్రద్ద నవ్వుతూ, ఇవి నేనే కట్టించాను తుని. మీ తమ్ముడు లూసీకి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడే ఆ కుహుబాతు ప్రవర్తన నాకు నచ్చలేదు. పెళ్ళయ్యాక మీ అందరినీ ఇబ్బంది పెడుతుందని నాకు ముందే అర్థమైంది. అందుకే మీ ముగ్గురి కోసం ఈ ఒకే చెట్టుపై 3 ఇల్లులు తయారు చేయించాను. ఒక ఇంట్లో తుని, బుజ్జి ఉండండి, 2వ ఇంట్లో చోటు, బన్ను ఉండండి, ఇక 3వ ఇంట్లో చిచ్చు, చిన్ను కూడా ఉండండి. ఈ ఇల్లులు ఎంత పెద్ద వర్షం వచ్చినా కురవవు, చాలా బలంగా కట్టించాను. బుజ్జి పిచ్చుక సంతోషంగా చెట్టు పైకెక్కుతూ, వావ్ అమ్మమ్మ, ఈ ఇల్లులు ఎంత బాగున్నాయో, లోపలంటూ వెచ్చగా ప్రశాంతంగా ఉంది. బయట పట్టిన వర్షపు చుక్క ఒక్కటి కూడా లోపలికి రావట్లేదు. బన్ను చిలుక నవ్వుతూ, అవునమ్మమ్మ, నువ్వు మా కోసం ఎంత గొప్ప పని చేసావు. ఇక మావయ్య ఇంటితో మాకు పనే లేదు. మన సొంతిల్లు ఎంత బాగుందో. చిన్నుకాకి ఆనందంగా, అవునరా బన్ను, ఈ చెట్టుపై నుండి చూస్తే అడవంతా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక మనల్ని ఎవరూ ఇక్కడి నుండి గెంటేయలేరు. కూతుళ్ళ ముగ్గురు తమ పిల్లలతో కలిసి ఆ చెట్టుపై ఉన్న 3 ఇళ్లలోకి ప్రవేశిస్తారు. మహిగ్రద్ద వాళ్ళకి కావలసిన దుప్పట్లు, వేడి వేడి అన్నం సమకూరుస్తుంది. వాళ్ళంతా వర్షపు నుండి తప్పించుకుని ఎంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. మహిగ్రద్ద మాత్రం లూసీ మరియు కుహుబాతులకు బుద్ధి చెప్పాలని ప్రస్తుతానికి తన పురాతనమైన ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గిపోతుంది. లూసీ, పౌరం, కుహుబాతు ఇద్దరూ తమ పనుల నిమిత్తం బయటకు వెళ్తారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మహిగ్రద్ద తన ఇంట్లో ఉన్న కూరగాయలు, బియ్యం, పప్పులు మరియు ఇతర వంట సామాగ్రిని ఒక పెద్ద మూటలో కడుతుంది. ఆ మూటను తీసుకెళ్లి మెల్లిగా అడవిలోని ఆ మర్రి చెట్టు దగ్గరికి వస్తుంది. మహిగ్రద్ద చెట్టు కింద నిలబడి పిలుస్తూ, తుని, చోటు, చిచ్చు, త్వరగా కిందకి రండి నా బిడ్డలారా. మీకోసం నేను ఇంట్లో నుండి మంచి బియ్యం, తాజా కూరగాయలు తీసుకొని వచ్చాను. తుని పిచ్చుక కిందకి దిగి వచ్చి ఆ మూటను అందుకుంటుంది. తుని ముఖంలో ఇంకా కొద్దిగా భయం ఉంటుంది. తుని పిచ్చుక కంగారుగా, అమ్మా, నువ్వు ఇంట్లో నుండి ఇవన్నీ తీస్తున్నావని ఆ కుహుబాతుకి తెలిస్తే చాలా గొడవ చేస్తుంది. లూసీ కూడా నిన్ను తిడతాడమ్మా. నీకెందుకు ఈ రిస్క్ అమ్మా? మహిగ్రద్ద ధైర్యంగా, నా ఇంట్లో సామాన్లు నా బిడ్డలకి కాకుండా ఎవరికి పెడతాను తుని? ఆ కుహుబాతుకి నేనంటే భయం లేదు, కానీ నా సొంత ఇంట్లో నేనేమైనా చేసుకునే హక్కు నాకుంది. మీరు కడుపు నిండా వండుకొని తినండి. నేను రోజు మీకోసం ఇలాగే సామాన్లు తెచ్చిస్తాను. చిచ్చుకాకి ఆనందంగా, చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు మాకు తోడుగా ఉంటే మాకు కొండంత ధైర్యం. పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అలా రోజు లూసీ, కుహుబాతులు పనులకు వెళ్ళగానే మహిగ్రద్ద ఇంట్లో ఉన్న మంచి మంచి వస్తువులను, ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి తన కూతుళ్లకు ఇస్తూ ఉంటుంది. ఈ విషయం కొన్ని రోజుల పాటు రహస్యంగానే సాగుతుంది. కానీ ఒకరోజు కుహుబాతుకి ఇంట్లో ఉన్న సామాన్లు, కూరగాయలు రోజురోజుకి తగ్గిపోతున్నట్లు అనుమానం వస్తుంది. కుహుబాతు ఆలోచిస్తూ తనలో తాను, ఈ మధ్య ఇంట్లో బియ్యం బస్తా త్వరగా అయిపోతుంది. నిన్న తెచ్చిన కూరగాయలు కూడా కనిపించడం లేదు. ఎవరో తీస్తున్నారు. అయినా కూరగాయలు, బియ్యము లూసీ తీయడు. అయితే అత్తయ్య గారే తీసుంటారు అని అనుకుంటుంది. అలా సాయంత్రం మహిగ్రద్ద ఇంట్లోకి రాగానే కుహు, లూసీ ఇద్దరూ తనని అడుగుతారు. అమ్మా, నువ్వు ఇంట్లో ఉన్న కూరగాయలు, బియ్యం తీసుకెళ్లి నీ కూతుర్లకు ఇస్తున్నావా? అవునరా, నా బిడ్డలకి ఇస్తున్నారు. ఎన్ని రోజులు వాళ్ళెంతో కష్టపడి నీకోసం వంట చేసి నీకు గోరు ముద్దలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఆ వర్షంలో తిండికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో నా బిడ్డలకి నేను కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు అని గట్టిగా చెప్తుంది. కుహుబాతు కోపంగా, అయితే మీరు కూడా మీ కూతురు దగ్గరికి వెళ్ళండి అని తనని కూడా బయటికి గెంటేస్తుంది. అలా ఆ రాత్రి వర్షం మళ్ళీ కురుస్తుంది. ఆ వర్షంలో మహి తన కూతుల దగ్గరికే వెళ్తుంది. అలా తుని, చిచ్చు, చోటులు తన తల్లిని ఎంతో ప్రేమగా వాళ్ళింట్లోకి తీసుకెళ్తారు. అప్పటి నుండి ముగ్గురు కూతుర్లు వాళ్ళ అమ్మతో ఆ చెట్టుపై ఉన్న 3 ఇళ్లల్లో ఎంతో సంతోషంగా జీవిస్తారు.
వర్షంలో ఇంటిపైన నివసించే పక్షులు. పక్షుల గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఒకరోజు భయంకరమైన వర్షం మొదలవుతుంది. ఆకాశం చిల్లులు పడినట్టుగా కుండపోత వర్షం, దానికి తోడు భయంకరమైన ఈదురుగాలులు. పక్షులన్నీ భయంతో వణికిపోతున్నాయి. చెట్ల మీదున్న గూళ్ళన్నీ గాలికి ఎగిరిపోతున్నాయి. తుని పిచ్చుక ఇల్లు, చోటు చిలుక ఇల్లు వర్షపు నీళ్లలో పూర్తిగా మునిగిపోయాయి. వాళ్ళు తమ పిల్లలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు మీద నిలబడున్నారు. అప్పుడే అక్కడికి మహిగ్రద్ద, లూసీ పౌరం కూడా వణికిపోతూ వస్తారు. తుని పిచ్చుక ఏడుస్తూ, అయ్యో దేవుడా, ఏంటి గాలివాన, నా గూడు మొత్తం గాలికి కొట్టుకుపోయింది. ఇప్పుడు నా కూతురు పుచ్చిని తీసుకుని నేనెక్కడికి వెళ్ళాలి? వర్షం ఏమాత్రం తగ్గేలా లేదు. చోటు చిలుక వణుకుతూ, నా పరిస్థితి కూడా అదే తుని, నా కిరాణా షాపులోకి నీళ్లు వచ్చేసాయి. నా కొడుకు పండుగడు చలికి వణికిపోతున్నాడు. ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదు. నా చెట్టు కొమ్మ విరిగి కింద పడిపోయింది చోటు. నేను లూసి ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుని ఇక్కడికి వచ్చాం. ఊరిలో ఏ ఒక్కరి ఇల్లు ఈ వర్షాన్ని తట్టుకోనేలా లేదు. అవును, ఒక్క ఇల్లు తప్ప. ఊరి మధ్యలో ఉన్న మన చిచ్చుకాకి ఇల్లు చూసారా? అది గట్టి సిమెంట్తో కట్టిన పెద్ద ఇల్లు, పైన పెద్ద మేడ కూడా ఉంది. ఆ ఇంటికి ఈ గాలివాన ఏమీ చేయలేదు. మనమందరం అక్కడికి వెళ్దాం పదండి. అవును పిన్ని, చిచ్చు ఆంటీ మేడ పైన పెద్ద రేకుల షెడ్ ఉంది. మనం వెళ్ళి అక్కడ తలదాచుకుందాం. నాకు చాలా చలిగా ఉందమ్మా. అవునమ్మా, నాకు కూడా భయంగా ఉంది. మనం తొందరగా చిచ్చు ఆంటీ ఇంటికి వెళ్దాం. సరే సరే, పదండి. వేరే దారి లేదు. చిచ్చు పిసినారితే అయినా ఈ ఆపద సమయంలో కాదన్నదిలే. అందరూ కలిసి వర్షంలో తడుచుకుంటూ చిచ్చుకాకి ఇంటి తలుపు దగ్గరికి వెళ్తారు. తలుపులు గట్టిగా లోపల నుండి వేసుంటాయి. తుని పిచ్చుక గట్టిగా తలుపు బాదుతుంది. లోపల చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి వేడివేడి పకోడీలు తింటూ టీవీ చూస్తూ ఉంటుంది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, చిచ్చు, ఓ చిచ్చుకాకి, దయచేసి తలుపు తీయవే, మేము వర్షంలో తడిసిపోతున్నాం. చిచ్చు, తలుపు తీయమ్మా, పిల్లలు చలికి వణికిపోతున్నారు. చిచ్చుకాకి లోపల నుండి విసుక్కుంటూ, ఎవరది? ఈ కొండపోత వర్షంలో నా తలుపులు బద్దలు కొడుతున్నది ఎవరు? ప్రశాంతంగా పకోడీలు కూడా తిననివ్వరా? నీళ్ళు చిచ్చు, చోటు చిలుకని, నాతో పాటు తుని, మహి, లూసి పిల్లలు అందరూ ఉన్నాం. మా ఇళ్ళన్ని నీళ్ళలో మునిగిపోయాయి. ఈ రాత్రికి మాకు నీ మేడ పైన ఆశ్రయం ఇవ్వు చిచ్చు. చిచ్చుకాకి తలుపు కొద్దిగా తీసి బయటికి చూస్తూ, అమ్మ బాబాయ్, ఊరంతా నా గుమ్మం ముందే ఉందంటే మీ ఇల్లు మునిగిపోతే నాకేంటి సంబంధం? నా ఇల్లు ఏమైనా ధర్మసత్రం అనుకున్నారా? అందరూ వచ్చి ఇక్కడ పడతారు. చిచ్చు, ఇలాంటి సమయంలో కూడా నీ పిసినారితనం చూపించకు. ఊళ్ళో సిమెంట్ ఇల్లున్నది నీకు మాత్రమే. మేము లోపలికి కూడా రాము. కేవలం నీ మేడ పైన ఉన్న షెడ్డు కింద నిలబడతాం. వర్షం తగ్గగానే వెళ్ళిపోతాం. దయచేసి ఒప్పుకో. చిచ్చుకాకి కళ్ళు జిత్తులమారిగా తిప్పుతూ, ఓహా, మేడ పైన షెడ్ల కింద ఉంటారా? సరేలే, పాపం నాకెందుకో మీ మీద జాలేస్తుంది. సరే సరేలే, మేడ మీదకి వెళ్ళండి. కానీ ఏంటి చిచ్చు, మళ్ళీ ఏదో మెలిక పెడుతున్నావు? ఈ రోజు వాతావరణం బాగాలేదు, డిమాండ్ బాగా పెరిగింది. కాబట్టి మేడ పైన ఉండడానికి మేడ అద్దె కట్టాలి. చోటు చిలుక షాక్ అయ్యి, మేడ అద్దెలా? ఇదే కొత్త అద్దె చిచ్చు. మేముండేది ఒక్క రాత్రికి కదా, దానికి కూడా అద్దె అడుగుతావా? ఒక్క రాత్రైనా ఒక్క గంట అయినా అద్దె కట్టాల్సిందే. నా మేడమైనా ఉచితంగా వచ్చిందా? దానికి సిమెంట్ ఇటుకలు నా డబ్బులతోనే కొన్నాను. గంటకు 100 రూపాయలు. ఇది నా ఫైనల్ రేటు. గంటకు 100 ఇస్తే మేడ మీదకి వెళ్ళండి, లేకపోతే ఈ వర్షంలోనే నిలబడి మునిగిపోండి. ఏంటి, గంటకి 100 రూపాయల? పగటి పూట దోపిడీ చేస్తున్నావా చిచ్చు? మేము కష్టపడి సంపాదించిన గింజలన్నీ వర్షంలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? డబ్బులు లేకపోతే ఇక్కడ స్థలం కూడా లేదు మహి గారు. నాకు పకోడీలు చల్లారిపోతున్నాయి. నేను తలుపు వేసుకుంటున్నాను. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, నాకు చాలా చలేస్తుందమ్మా, నేను నిలబడలేకపోతున్నాను. తుని పిచ్చుక కంగారుగా, ఆగు చిచ్చు, తలుపు వేయకు. మా దగ్గర డబ్బులు లేవు, కానీ నా మెడలో ఉన్న ఈ బంగారు గొలుసు తీసుకో. ఇది చాలా విలువైంది. దీనికి బదులుగా మమ్మల్ని ఈ రాత్రంతా నీ మేడ పైన ఉండనివ్వు. అవును చిచ్చు, నా దగ్గర ఉన్న ఈ వెండి ఉంగరం కూడా తీసుకో. మమ్మల్ని లోనికి రానివ్వు. చిచ్చుకాకి బంగారం చూసి కళ్ళు మెరిసి, ఆహా, ఇలా దారికి రండి. సరే, ఆ గొలుసు ఉంగరం నా చేతిలో పెట్టి లోపలికి రండి. మెట్లెక్కి తిన్నగా మేడ పైకి వెళ్ళిపోండి. కింద నా గదుల్లోకి వస్తే మాత్రం ఊరుకోను. చిచ్చుకాకి ఆ నగలు తీసుకుని లోపలికి పంపిస్తుంది. టోనీ, చోటు, మహి, లూసి ఇంకా తమ పిల్లలతో పాటు కంగారుగా మెట్లెక్కి మేడపైకి చేరుకుంటారు. మేడపైన ఒక రేకుల షెడ్ ఉంటుంది. కానీ వర్షం తీవ్రతకి అక్కడ కూడా చల్లటి గాలి వస్తూ ఉంటుంది. పిన్ని, ఇక్కడ కూడా గాలి చాలా చల్లగా ఉంది, కానీ వర్షం పడట్లేదు కాబట్టి బతికిపోయాం.
అవునరా, ఆ చిచ్చు అత్త ఎంత కట్నాత్మరాలు, మన దగ్గర డబ్బులు లేవని బంగారు గొలుసులు లాక్కుంది. వదిలే పుచ్చి, ప్రాణాల కంటే ఆ గొలుసులు గొప్పవేం కావు. ఈ రాత్రికి ఇక్కడ ఎలాగోలా గడిపేస్తే రేపు ఉదయం మన దారి మనం చూసుకోవచ్చు. అవును, అందరం కలిసి ఒక మూలగా కూర్చుందాం. ఒకరికొకరు తోడుగా ఉంటే చలి కొంచెం తగ్గుతుంది. అందరూ ఒక మూలగా ముడుచుకుని కూర్చుంటారు. వర్షం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఉరుములు మెరుపులు భయంకరంగా వస్తూ ఉంటాయి. అలా 2 గంటలు గడిచిపోతాయి. మేడపైనున్న పక్షులందరూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే బన్ను చిలుకకి తన కాళ్ళ దగ్గర ఏదో తడిగా తగులుతున్నట్లు అనిపిస్తుంది. బన్ను చిలుక ఉలిక్కిపడి, అమ్మా అమ్మా ఇటు చూడు, నా కాళ్ళ దగ్గరికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నీళ్ళ? షెడ్డు కింద నీళ్ళు ఎలా వస్తాయిరా బన్ను? వర్షం పడట్లేదు కదా ఇక్కడ. తుని పిచ్చుక లేచి నిలబడి చూస్తూ, అమ్మ బాబాయ్, బన్ను చెప్పేది నిజమే. మేడపైన మొత్తం నీళ్లు నిండిపోతున్నాయి. మన వైపు వస్తున్నాయి నీళ్లు. మహిగ్రద్ద కంగారుగా టార్చ్ లైట్ వేసి చూస్తూ, అరే ఇదిగో ఇటు చూడండి, మేడపైన పడ్డ వర్షపు నీళ్లు కిందకి పోవడానికి ఉన్న డ్రైనేజీ పైపులు పూర్తిగా ఆకులు చెత్తతో బ్లాక్ అయిపోయింది. నీళ్లు కిందకి వెళ్లే దారి లేక మేడపైన నిలిచిపోయి చెరువులా మారిపోతున్నాయి. అవును మహిగారు, నీళ్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ చిచ్చుకాకి ఈ పైపులను ఎప్పుడూ శుభ్రం చేయనట్టుంది. మనం మునిగిపోయేలా ఉన్నాం. అమ్మా, నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చేసాయమ్మా, నాకు భయమేస్తుంది. చిచ్చు, ఓ చిచ్చు, పైకి రావే. నీ మేడ మీద నీళ్లు నిండిపోతున్నాయి, త్వరగా రా. కింద హాయిగా నిద్రపోతున్న చిచ్చుకాకి పక్షుల అరుపులు వినిపిస్తాయి. విసుక్కుంటూ నిద్రలేచి మెట్లెక్కుతూ పైకొస్తుంది. ఏంట్రా మీ గోళ? అద్దె కట్టాం కదా అని నా మేడ పైన ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారా? మీకు నిద్ర పట్టకపోతే కిందకి పారిపోండి. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? నిద్ర పట్టక కాదు చిచ్చు, ముందు ఇటు చూడు. నీ మేడ పైన డ్రైనేజీ పైపు బ్లాక్ అయిపోయింది. నీళ్లు కిందకు వెళ్ళక మేడంతా స్విమ్మింగ్ పూల్ లాగా మారిపోయింది. చిచ్చుకాకి మేడ పైన నీళ్లు చూసి షాక్ అయ్యి, ఏమిటి స్విమ్మింగ్ పూలా? అమ్మ బాబాయ్, నా మేడ పైన ఇన్ని నీళ్ళు అలా వచ్చాయి. అయ్యో, నా ఇల్లు, నా పెంకులో నీళ్లు పీల్చుకుంటే నా ఇంటి పైకప్పు కూలిపోతుంది. పైకప్పు సంగతి దేవుడు ఎరుగు, కానీ ముందు ఆ పైపు దగ్గర ఉన్న చెత్త తీసేయి చిచ్చు. నీళ్లు వెళ్ళిపోతాయి. మమ్మల్ని ముంచేలా ఉన్నావు. చిచ్చుకాకి కంగారులో అటు ఇటు తిరుగుతూ, నేను అలా తీస్తాను మహిగారు. ఆ పైపు మేడ చివరనుంది. అక్కడికి వెళ్ళాలంటే నీళ్ళలోకి దిగాలి. ఆ నీళ్లు చూస్తే నడుంలోతున్నాయి. నాకు ఈత రాదు బాబాయ్. ఈత రాకపోతే మరి మేడ పైన ఇల్లు ఎందుకు కట్టుకున్నావు? ఇప్పుడు మేమేం చెయ్యాలి? మా దగ్గర గొలుసులు తీసుకుని మమ్మల్ని ఈ నీళ్ళల్లో ముంచేస్తున్నావు. నీకిదేమైనా న్యాయంగా ఉందా? చిచ్చుకాకి భయంతో ఏడుస్తూ, నాకేం తెలుసు లోసే, ఈ పైపు బ్లాక్ అవుతుందని. నేనెప్పుడు మేడ మీదకి వచ్చి శుభ్రం చేయలేదే. అయ్యో, నా ఇల్లు కూలిపోతే నేను రోడ్డును పడతానే. ఎవరైనా వెళ్ళి ఆ పైపు క్లియర్ చేయండి రా బాబు. దయచేసి నా ఇల్లు కాపాడండి. మేమెలా వెళ్తాం చిచ్చు? మాకు కూడా ఈత రాదు. ఈ పిల్లల్ని వదిలేసి ఈ నీళ్ళలోకి వెళ్తే ఎవరైనా మునిగిపోతాం. అయినా నువ్వు తీసుకున్న అద్దెకి నువ్వే మాకు రక్షణ కల్పించాలి. వెళ్ళి పైపు క్లియర్ చేయి. చిచ్చుకాకి తన ఇల్లు కూలిపోతుందన్న భయంతో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ నీళ్ళల్లోకి దిగుతుంది. మెల్లిమెల్లిగా పైపున్న వైపు అడుగులు వేస్తుంది. కానీ వర్షం తీవ్రతకి నీటి మట్టం మరింత పెరిగిపోతుంది. చిచ్చుకాకి నీళ్ళల్లో మునుగుతూ తేలుతూ, అమ్మా, లోతు ఎక్కువగా ఉంది. నా కాళ్ళు నేల కానడం లేదు. నాకు ఊపిరాడట్లేదు. తోనే చోట నన్ను కాపాడంట్రా, నేను మునిగిపోతున్నాను. నాకు ఈత రాదు. హెల్ప్ హెల్ప్. పిన్ని, చిచ్చు ఆంటీ నిజంగానే మునిగిపోతుంది. మనం ఏదైనా చెయ్యాలి. దానికి తగిన శాస్త్ర జరుగుతుంది పన్ను. మన కష్టాన్ని చూసి డబ్బులు లాక్కుంది కదా, ఇప్పుడు ఆ నీళ్ళల్లో మునిగి దాని పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. మనం ఎందుకు వెళ్ళాలి? లేదు చోటు, తప్పు. చిచ్చుకాకి స్వార్థపరురాలు, పిసినార్తి కూడా కావచ్చు. కానీ ఆమె ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మనం చూస్తూ ఊరుకోకూడదు. పక్షులమైన మనకి ఒకరికొకరు సహాయం చేసుకోవడమే అసలైన ధర్మం. మనం ఖచ్చితంగా కాపాడాలి. టోనీ చెప్పింది నిజమే. ఇక్కడ పక్కన ఏవైనా తేలే వస్తువులున్నాయేమో వెతకండి. వాటితో మనం ఒక తెప్ప తయారు చేద్దాం. అందరూ హడావుడిగా మేడపైన ఉన్న పాత ప్లాస్టిక్ డబ్బాలు, 2 చెక్క పలకలు, కొన్ని తాళ్లు వెతికి పట్టుకొస్తారు. తుని మహి కలిసి ఆ ప్లాస్టిక్ డబ్బాలను చెక్క పలకలకు గట్టిగా కట్టి ఒక చిన్న తెప్పలా తయారు చేస్తారు. మహిగారు, మీరు ఈ తెప్ప పట్టుకుని మెల్లిగా చిచ్చుకాకి దగ్గరికి వెళ్ళండి. నేను వెనక నుండి తాడు పట్టుకుని లాగుతాను. మహిగ్రద్ద ఆ తెప్పను నీళ్లలోకి నెట్టుకుంటూ చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. చిచ్చుకాకి అప్పటికే నీళ్లు మింగి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. చిచ్చు, భయపడకు, నా చెయ్యి పట్టుకో, ఈ తెప్ప మీదకెక్కు. చిచ్చుకాకి కంగారుగా ఆ తెప్పను పట్టుకుని దాని మీదకి ఎక్కుతుంది. మహిగ్రద్ద తూని పిచ్చుక కలిసి తాడు లాగుతూ చిచ్చుకాకిని సురక్షితంగా షెడ్డు కిందకు తీసుకొని వస్తారు. చిచ్చుకాకి చలికి వణుకుతూ భయంతో దగ్గుతూ ఉంటుంది. చిచ్చుకాకి దగ్గుతూ కన్నీళ్లతో,
తోనే మహిగారు, మీరు లేకపోతే నేను ఇవాళ ఈ నేలలో చచ్చిపోయేదాన్ని. నా ప్రాణాలు కాపాడారు, మీకు కోటి దండాలు. నీ ప్రాణాలు కాపాడం, కానీ ఈ నీళ్లు ఎలా పోతాయి చిచ్చు? ఆ పైప్ ఇంకా బ్లాక్ అయ్యే ఉంది, నీళ్లు పెరుగుతున్నాయి. మీరు ఇక్కడే ఉండండి, నాకు ఒక ఐడియా వచ్చింది. అక్కడే ఉన్న ఒక పొడపాటి బ్యాంబూ కర్రను తీసుకుంటుంది. ఈ కర్రతో నేను ఆ పైపు దగ్గర ఉన్న చెత్తను పొడిచి క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. తుని పిచ్చుక ఆ పొడవాటి కర్రను తీసుకుని నీళ్లలోకి దిగకుండానే పైపు దగ్గరికి కర్రను పోనిస్తుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆ కర్రతో పైపు మూతి దగ్గరున్న చెత్త ఆకులను గట్టిగా పొడుస్తుంది. 2-3 సార్లు గట్టిగా పొడిచేసరికి ఘర్ ఘర్ అంటూ ఒక పెద్ద శబ్దం వస్తుంది. పైపులో అడ్డుపడిన చెత్త ఒక్కసారిగా కదిలిపోయి బయటికొచ్చేస్తుంది. అంతే, మేడపైన ఉన్న నీళ్ళన్నీ ఒకేసారి ఆ పైపుకున్న సుడిగుండంలాగా కిందకి పారిపోవడం మొదలు పెడతాయి. కొద్ది నిమిషాల్లోనే మేడపైన ఉన్న నీళ్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. మేడ మళ్ళీ మామూలుగా మారిపోతుంది. నీళ్లు పోయాయి, మనం బ్రతికిపోయాము. అమ్మా, నువ్వు సూపరమ్మా, నీ తెలివితో మనందరి ప్రాణాలు కాపాడావు. చిచ్చుకాకి ఆ నీళ్లు పోవడం చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుని లేచి తుని పిచ్చుక కాళ్ళ మీద పడుతుంది. చిచ్చుకాకి బోరున ఏడుస్తూ, నన్ను క్షమించతనే, నన్ను క్షమించ చోటు. నేను ఎంత నీచురాల్ని. మీరు కష్టాల్లో నా గుమ్మం తొక్కితే మీకు ఆశ్రయం ఇవ్వాల్సింది పోయి మీ దగ్గర బంగారం లాక్కున్నాను. గంటకి 100 రూపాయలు అద్దె అడిగాను, కానీ అదే నా ప్రాణాలు పోయే సమయానికి నేను డబ్బు కోసం కట్టుకున్న ఈ మేడ నన్ను కాపాడలేదు. మీరే నన్ను కాపాడారు, మీరే నా ఇంటిని కూలిపోకుండా కాపాడారు. తుని పిచ్చుక చిచ్చుకాకిని పైకి లేపుతూ, ఏడవకు చిచ్చు, కష్టం వచ్చినప్పుడు డబ్బులు కాపాడవు, మన తోటి వాళ్ళే కాపాడుతారని నీకిప్పుడు అర్థమైంది కదా. అదే చాలు. నీ పిసినారితనం వల్ల నువ్వు ఎవరికి సహాయం చేయకపోయినా మేము అలా చేయలేం కదా. నా తప్పు నాకు పూర్తిగా తెలిసొచ్చింది తనే. నా కళ్ళు తెరిపించారు మీరు. కష్టంలో ఉన్నప్పుడు లాభం చూసుకోకూడదు, మానవత్వంతో సహాయం చేయాలి అంటూ తన జోబులో నుండి తుని గొలుసు చోటు ఉంగరం తీసిస్తూ, ఇవి కూడా మీ నగలు. మీ దగ్గర నేను అద్దె తీసుకోవడం కాదు, నా ప్రాణాలు కాపాడినందుకు నేనే మీకు రుణపడి ఉన్నాను. సంతోషం చిచ్చు, నీలో ఈ మార్పు వచ్చినందుకు మాకందరికి చాలా ఆనందంగా ఉంది. కానీ వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఈ రాత్రికి మేము ఇక్కడే ఉంటాము. ఇక్కడ కాదు మహి గారు, అందరూ కిందకి రండి. నా బెడ్రూమ్ లో చల్లటి గాలి రాదు, అక్కడ హాయిగా పడుకోండి. మీకు నేను వేడివేడిగా ఉప్మా టీ చేసి పెడతాను. పిల్లలు రండి, అందరూ కిందకి వెళ్దాం. అందరూ ఆశ్చర్యంగా చిచ్చుకాకిని చూస్తారు. ఎప్పుడు ₹1 ఖర్చు పెట్టని చిచ్చుకాకి ఇప్పుడు అందరినీ కిందకి తీసుకెళ్లి వేడివేడి భోజనం పెడతాననడం చూసి వాళ్లకు చాలా సంతోషం కలుగుతుంది. చూసారా, ఆ బ్లాక్ అయిన పైపు కేవలం నీళ్ళనే కాదు, మన చిచ్చుకాకి బుర్రలో ఉన్న పిసినార్తనాన్ని, స్వార్థాన్ని కూడా కడిగి పారేసింది. అందరూ గట్టిగా నవ్వుకుంటూ కిందకెళ్తారు. చిచ్చుకాకి అందరికీ వేడి వేడి ఉప్మా టీ ఇస్తుంది. ఆ రాత్రంతా అందరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ గడుపుతారు. మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయి అందమైన సూర్యుడు వస్తాడు. తుని, చోటు, మహి తమ పాత ఇళ్లను బాగు చేసుకోవడానికని వెళ్తారు. చిచ్చుకాకి ఇప్పుడు పిసినరి కాకి కాదు, అందరికీ సహాయం చేసే మంచి కాకిగా మారిపోతుంది. ఆ రోజు నుండి ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా చిచ్చుకాకి ముందుండి ఆదుకుంటుంది.